హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వెల్కమ్ బ్యాక్ విఎన్ రాజ్ వ్లాగ్స్. ఈరోజైతే మన బడా గణేష్ యొక్క చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మనం వీడియో చేయకైతే దాదాపు 2 days అవుతుంది. మీకైతే ఎప్పటివరకు అయితే వర్క్ జరిగిందో మీకైతే కంప్లీట్ అయితే చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన బేస్ వర్క్ అయితే చిన్న ఐరన్ రాడ్స్ చేసుకున్నారు. అంతేకాకుండా మన బడా గణేష్కు అయితే మన లెగ్స్తో పాటు స్టమక్ కూడా ఫిక్స్ చేసేయడానికి చెప్పాను కదా. మన బేస్కు మధ్యలో అయితే ఒక ఫ్లవర్ ఆకారంలో అయితే మన పాదాలు ఉంచడం కోసం అయితే మనకు ఫోటోలో ఉన్న విధంగా అయితే మనకైతే ఐరన్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న అయితే మన బడా గణేష్ యొక్క వినాయకుని యొక్క బ్యాక్ సైడ్ ఉండే హెడ్ అయితే మీకు ఇప్పుడు చూపెడతాను. ఇదైతే మొత్తం కంప్లీట్ అయితే వర్క్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసే కిరీటం కానీ హెడ్ కానీ సంబంధించిన ఇక్కడ చూస్తున్న అయితే మన బ్యాక్ సైడ్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా హెడ్కు సంబంధించిన అయితే 5 తలలు అయితే మనకు రెడీ కూడా అవ్వడం అయితే జరిగింది. అవి కూడా అయితే మీకు చూపెడతాను. ముందుగా అయితే మన బడా గణేష్ యొక్క బ్యాక్ సైడ్ నుండి అయితే మీకైతే మన బడా గణేష్ యొక్క ఫిక్సింగ్ అయితే ఎక్కడెక్కడ లెగ్స్ కానీ హెడ్ కానీ స్టమక్ కానీ ఫిక్స్ చేశారో మీకైతే చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ అయితే మన బడా గణేష్ యొక్క స్వామివారి యొక్క లెగ్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న అయితే స్టమక్ పైన అయితే హ్యాండ్స్ కూడా అయితే మనకైతే ఆ ఎల్ షేప్లో ఉన్నాయైతే హ్యాండ్స్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా లెఫ్ట్ రైట్ కూడా అయితే మనకైతే మన బడా గణేష్ యొక్క లెగ్స్ అలాగే స్టమక్ ప్లస్ హ్యాండ్స్ కూడా అయితే మనకైతే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది లెఫ్ట్ సైడు మనకు లడ్డు అనేది మనం లెఫ్ట్ సైడు మన బడా గణేష్ హ్యాండ్లో పెడతాము కదా, అదే విధంగా అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్న అయితే రైట్ సైడు మనకు ఆశీర్వదించినట్టు ఉంటుంది కదా, ఫోటోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మనకైతే ఐరన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి అయితే వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్గా అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మన స్వామివారికి అయితే హెడ్కు సంబంధించిన తలలు కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నాయి స్వామివారి తలలు. అంతేకాకుండా స్వామివారికి మెయిన్ పోల్కి అయితే అన్నీ అయితే వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఇక మనకు 5 తలలలో ఒక తల అయితే ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి మిగతా 4 తలలు కూడా అయితే రెడీ అయితే చేయడం జరుగుతుంది. అవిటిని కూడా మన స్వామివారికి అయితే కంప్లీట్గా అయితే వర్క్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా స్వామివారికి మిగతా తలలు కూడా అయితే మనకు వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా మీకు అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా కమలం ఆకారంలో ఉండే ఫ్లవర్ సంబంధించిన వర్క్ కూడా అయితే పాదాల దగ్గర ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మనకు వర్క్ చేయడం జరుగుతుంది. అది కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నాయి మన స్వామివారికి సంబంధించిన 4 కిరీటాలతో కూడిన తలలు అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వెల్డింగ్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే మనకు పీచ్తో పాటు అయితే మనకు సెట్ చేసి అయితే స్వామివారిని అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. స్వామివారి తలను వెల్డింగ్ వర్క్ చేస్తూనే అయితే వర్క్ అయితే చాలా ఫాస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ తలలో కొందరు ఒకవైపు అయితే చేస్తుంటే మరోవైపు అయితే పాదాల వద్ద కమలం ఆకారంలో అయితే ఫ్లవర్ రావాలి కదా, దానికి సంబంధించిన వర్క్ అయితే ఫాస్ట్గా అయితే ఎవరికి సంబంధించిన వర్క్ వాళ్ళైతే ఫాస్ట్గా అయితే చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి వినాయకునికి ఇంకా వర్క్ చాలా ఉంది కాబట్టి ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఇదివరకు దాకా చెప్పాను కదా, మన కమల ఆకారంలో ఉండడానికి అలా బ్లూ ప్రింట్ అయితే తీసుకొని వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వెల్డింగ్ వర్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ రింగ్స్ అయితే చిన్న ఐరన్ రాడ్స్ను మళ్ళీ ఫ్లవర్ ఆకారంలో కట్ చేసుకొని వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న విధంగా అయితే ఫ్లవర్ ఆకారంలో అయితే కట్ చేసుకొని వెల్డింగ్ వర్క్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత మన స్వామివారి పాదాల వద్దనైతే ఈ వెల్డింగ్ వర్క్ చేసుకున్న వాటిని అయితే తీసుకుపోయి మళ్ళీ బేస్ ఉంది కదా, ఆ బేస్ మీద అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దాన్ని అయితే మీకైతే ఇప్పుడు అయితే చూపెడతాను. ఇదివరంగా చేసుకున్న వర్క్ ఏ విధంగా అయితే చేశారో వాటిని అయితే ఇక్కడ స్వామివారి పాదాల వద్ద అయితే చుట్టూ అయితే మీకు చూపిస్తున్న విధంగా అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేసుకున్నారు. ఈ వెల్డింగ్ వర్క్ చేసుకున్న తర్వాత దీనికి చుట్టూ బేసిక్ కానీ స్వామివారి పాదాలకు కానీ ఈ ఫ్లవర్ కానీ అయితే మెష్ అయితే మన ఐరన్ మెష్ అయితే మనకైతే దీనికైతే ఫిక్స్ అయితే చేసి వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. వర్క్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్వామివారి బడా గణేష్ యొక్క స్వామివారి వర్కే కాకుండా
లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ జ్యోతిలింగం కానీ లెఫ్ట్ సైడ్ కాళికామాత ఒక బేస్ వర్క్ కూడా అయితే ఎప్పుడో బేస్ అయితే వర్క్ చేసుకొని ఉన్నారు కాబట్టి వాటికి కూడా చిన్న చిన్న ఐరన్ రాడ్స్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేసుకొని అయితే తొందరగా అయితే అవి కూడా అయితే ఫాస్ట్గా అయితే వర్క్ అయితే జరుగుతుంది. జ్యోతిలింగానికి సంబంధించిన కాకుండా కాళికామాత వర్క్ కూడా అయితే తొందరగా అయితే వర్క్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎవరికి సంబంధించిన వర్క్ అయితే వాళ్ళైతే చాలా ఫాస్ట్గా అయితే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు మన మెష్తో పాటు వెల్డింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మన స్వామివారికి పీచ్తో పాటు సిమెంట్ నద్ది అయితే మనకైతే స్వామివారి ఆకారం అయితే తయారు చేయాలి కాబట్టి దానికి సంబంధించిన అయితే మనకైతే ఇక్కడ సిమెంట్కు సంబంధించిన ఆ వర్క్కి సంబంధించిన బస్తాలు అయితే మనకది మెటీరియల్ అయితే రావడం జరిగింది. ఈ మెటీరియల్ వచ్చిన తర్వాత వీటితో పాటు కొబ్బరి పీచ్తో అయితే కలిపి అయితే ఐరన్ వర్క్కి సంబంధించిన వాటికి మొత్తం అయితే సెట్ చేసి అయితే వేయడం జరుగుతుంది. దీని తర్వాత అయితే పెయింటింగ్ వర్క్ అయితే జరిగి స్వామివారు అయితే ఏ విధంగా అయితే మనకు ఫోటోలో ఉన్నాడో అదే విధంగా అయితే మనకైతే స్వామివారి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు అయితే మన స్వామివారికి ఎంత వరకు జరిగిందో అయితే లాంగ్ వ్యూ నుండి అయితే చూడండి. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ అయితే స్వామివారికి తలలు అయితే ఫిక్స్ చేసి అదేవిధంగా పాదాల వద్ద కమలం ఆకారంలో అయితే ఫ్లవర్ని అయితే రెడీ చేయడం జరుగుతుంది. మీకైతే మరొక వీడియోతో వస్తా.